నేను అది చూడలేను. బరాబర్ బయట పెడతా. అరే తోటి యూట్యూబరే కదా, పోనీ ఇంకోసారి అట్లా చేయడుతీ, ఇంకోసారి ఇట్లా ఇవన్నీ కావుతీ అని ఫోన్లు కొడుతున్నారు. నా కుటుంబంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా బరాబర్ నిర్భయంగా బయట పెడతా. నేను ఒప్పుకోను. నేను ప్రజలకు మోసం చేయాలనుకుంటే అది ఎవడైనా సరే నేను వదలను. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఎవడైనా సరే నేను వదలను. ఈ విధంగా కేవలం నువ్వు నాకు డబ్బు ఇస్తే చాలు, నీకు లేని పోని మంత్రాలు తంత్రాలు, ఇంటి బయట మనుషులు భక్తులు, నువ్వు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఒక పెద్ద గురుజీవి అది అని నిరూపిస్తా. కేవలం నువ్వు చేయాల్సింది లచ్చల్ 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 నా మీద పడేయాలంతే. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. పూర్తి స్థాయిలో హిందువులను సనాతన ధర్మాన్ని నాశనం పట్టించనికే కేవలం ఆర్థిక స్వలాభం కోసం నిజం విత్ నరేష్ అనే ప్రోగ్రామ్ తోటి ఎన్ఎన్ మీడియా అనే ఒక సంస్థ పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నాడు, సామాన్యులను నాశనం చేస్తున్నాడు. ప్రతి ఒక్క చెడ్డ పరిస్థితిలో ఉన్నటువంటి సెంటిమెంట్ పాయింట్లతోటి దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి అందరినీ సర్వనాశనం చేస్తున్నాడు కేవలం వాని పొట్ట నింపుకోవడం కోసం. అరే నరేష్ ఇవన్నీ ఎందుకు చేసినావురా అంటే, ఎవరు చేస్తలేరు, అందరు చేస్తున్నారు కదా. ఆహా మరి అందరు దొంగలే, నువ్వు కూడా దొంగవేనా అంటే అంతే కదా. ఇంద్రా కోటి కోసం కోటి విద్యలా, ఎక్కడ కోటి విద్యలు రా సన్నాసి. అరే నిజం చెప్తున్నారా, అప్పుడు ఎప్పుడో చెప్పిర్రా, అరే నీలాంటి వాళ్ళు కలియుగంలో వస్తారు, ప్రజల సర్వనాశనాన్ని కోరుతారు, జాగ్రత్తగా ఉండని పెద్దలు అప్పుడెప్పుడో అనుభవంతో చెప్పిర్రా. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, బయలుదేరుతున్నా. జై శంకర, శంభో శంకర.